తిరుపతి ప్రెస్ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతలో భాగంగా ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆదివారం ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డయాబెటీస్ రక్త పరీక్షలు, ఎత్తు కొలతలు, బరువు, బీపీ, థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్, ఈసీజీ, పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్, ఫిజియోథెరపీలతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పల్మనాలజీ పరీక్షలు నిర్వహించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ సునంద్ కుమార్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ సుమంత్, డాక్టర్ మధు, డాక్టర్ ప్రీతం, డాక్టర్ సాయిరామ్, డాక్టర్ మోనిషా ప్రెస్ క్లబ్ సభ్యులకు వైద్య సేవలు అందజేశారు. కాగా తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి, కార్యదర్శి బాలచంద్ర, కార్యనిర్వాహక సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ప్రెస్ క్లబ్ కార్యవర్గం తరఫున అధ్యక్ష, కార్యదర్శులు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ డాక్టర్లను సత్కరించారు. నేరుగా నారాయణాద్రి హాస్పిటల్కి పోయినామంటే ఆ ట్రీట్మెంటే వేరుగా ఉంటుంది. మనకు చాలా గౌరవం దక్కుతుంది. అన్నిటికంటే మించి మంచి వైద్యం దక్కుతుంది. గరిష్ట రాయితీ వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు మనకు చేస్తారు. అంత మీడియా ఫ్రెండ్లీ హాస్పిటల్ తిరుపతిలో ఏదన్నా ఉందంటే అతి కొద్ది హాస్పిటల్స్లో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ కూడా ఒకటి. సునన్ సార్కి మీడియా పట్ల ఉన్న అభిమానం, అట్లాగే ఆ గ్రూప్ మనం చూసాం ఇప్పుడే ఆస్టర్ గ్రూప్తో కొంత కొలాబరేషన్ జరిగింది. చాలా సంతోషం. ఇంత మెగా అద్భుతమైన వైద్య శిబిరం ఎందుకంటే మనకు తెలుసు నిత్యం ఒడిదుడుకులు, చాలా ఉద్యోగాలకు కూడా రెస్ట్ ఉంటుందేమో కానీ శని ఆదివారాలు కాదు కదా, దీపావళి సంక్రాంతిని కూడా లేవు. అట్లాంటి వృత్తిలో ఉన్నదే పాత్రికేయులందరూ. అంతా పాత్రికేయులు నిత్యం రకరకాల అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు తెలిసే, అంటే కేవలం ఒత్తిడి, అనేక వ్యాధులకు మూలం ఒత్తిడి. ఆ ఒత్తిడి నిత్యం భరిస్తూ ఉండేవాళ్ళు జర్నలిస్టులే. మా వాళ్ళు చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు సార్. చాలామందికి వారికి అనారోగ్యం ఉందన్న సంగతి కూడా తెలియదు సార్. ఇది ఇంకా బాధాకరం. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత సదాగా మనం టెస్టులు చేసుకోవాలి, ఏమున్న సమస్య గుర్తించగలగాలి. అందుకు ఇలాంటి వైద్య శిబిరాలే దోహదపడతాయి. ఒక విధంగా ప్రజలకు ఆ సౌకర్యాలను త్వరగా వాడుకోవడానికి, అదేవిధంగా మేము ఎక్కువ ప్రజలకు సేవ చేయడానికి మధ్యలో ప్రెస్ ఎంతో మాకు సహకరించింది. దీనికి మళ్ళీ ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అంటే నాతో ప్రెస్తో అసోసియేషన్ పెరిగే కొద్దీ నేను గమనించింది ఏంటంటే, ఆల్రెడీ మీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్, ఇంతకుముందు నేను వేరే డిపార్ట్మెంట్స్ అనుకునే వాళ్ళని, కానీ ఎక్కువ స్ట్రెస్ ఉన్న డిపార్ట్మెంటు ఈ జర్నలిస్ట్ అనేది నాకు రాను నాకు అర్థమవుతా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వేరే డిపార్ట్మెంట్స్కి సెలవులు ఉండొచ్చు, మనం ఒత్తిడి లేదనుకుంటాం బయట ఉండేవాళ్ళు, బట్ ఎక్కువ ఒత్తిడికి గురయ్యేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే ఏంటంటే ప్రతి సంవత్సరం, అంటే ఇంతకుముందు కోవిడ్ వచ్చింది, మనకు గ్యాప్ వచ్చింది, ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా మనం అంటే ఆస్టర్ నారాయణాద్రి తరఫున ఈ క్యాంప్స్ ని మీరు కూడా దానికి అంటే కోఆర్డినేట్ చేసుకోవాలా. అదేవిధంగా ఈరోజు అంటే ప్రతి ఒక్క సభ్యుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతమంది ఉంటారు, ఆల్మోస్ట్ మనకి ఒక 200-300 మెంబర్స్ ఉన్నట్టుగా నాకు ఇంతకుముందు ఒక 1 year ముందే సీను చెప్పున్నాడు. ఆ అందరు మెంబర్స్ కూడా కంపల్సరీ వచ్చి వాళ్ళకి సమస్య ఉన్నా లేకపోయినా కూడా ఆ టెస్టులు చేసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే, మనకి ముందుగా మనం ఆ జబ్బుని గుర్తించడానికి వీలుంటుంది, ముందుగా ట్రీట్మెంట్ తీసుకునేదానికి వీలుంటుంది, ఆ సమస్యలు ఎక్కువ కాకుండా ముందే మనం జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అంటే కమిటీ మెంబర్స్ కావచ్చు, సభ్యులు కావచ్చు, కంపల్సరీ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ అదే